So they are going to be giving a speech. Everybody put your hands together. Put your hands together. Put your hands together. Suman sir also. So I would like to give a time for Durga Rao sir 2 minutes and Suman sir also 2 minutes. Hello. ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రాం ఇంత బాగా జరగడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారములు. ఈ స్కూలు ప్రారంభించి 49 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరానికి మళ్ళీ సంవత్సరం 50వ సంవత్సరంలోకి 2025 26వ సంవత్సరంలో 50వ సంవత్సరం జరుగుతుందన్నమాట. ఈ 49 సంవత్సరాల నుంచి మన గోపాలరావు గారికి సహకరించినటువంటి ప్రతి పేరెంట్కి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక సంస్థ ఇన్ని సంవత్సరాలు నిలబడగలిగిందంటే దాని వెనకాల పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఉందని మనం గమనించాలి. ఇక్కడ Wow, put your hands together. सिलके मोसी का पुरा हरे पुलके मो मलकी पुरा हे सिलके मोसी का पुलम पुलके मो मलकी पुरम सबसे मो इसा पकम तिकदा बजन रो अरे पेदवे मो पिटा पुरम रुचि चूसे मिठाई
కాసిన రాజమండ్రి పలకదో రాజా పళ్ళ బండి పూల పంటకి వచ్చి పాల వెండి సుక్కల్లో పక్కేసి లాగేస్తా బండి అది సిలకేమో శ్రీకాకుళం అరే కులుకేమో మల్కీపురం మనవు టక్కరి తోడేళ్ళు వాటి ఆటలిప్ప కట్టించకుంటే బతకరు పేదోళ్ళు ముందు మరి ఈ సంగతి తెలుసుకుని పెద్దోళ్ళు లోటు ఇంకా సరి చెయ్యకుంటే నా బొడి కుర్రోళ్ళు వీధికెక్కి పెట్టక తప్పదు వీపుల దంపుళ్ళు ఆస్తో పెట్టుకుంటే మడ తడిపోతే ఒంట్లో నరం తల్లి కట్టిపోతే సిలకేమో శ్రీకాకుళం అరే కులుకేమో మల్కీపురం సిలకేమో శ్రీకాకుళం పులుకేమో మల్కీపురం సొగసేమో ఈసాపట్నం తిగదమచంద్రో అరే పెదవేమో పిఠాపురం రుచి చూస్తే మిఠాయిపురం నడుమేమో గరం గరం భిమిలి పిచ్చేరో ఇది టక్కలి టక్కుల్సిరో మహాబాబిలిని కుల్సిరో కుర్రకారుకి సరళికి రోకిస్తే కిర్లం పూడి సరిగేరో మాస్తో పెట్టుకుంటే మడ తడిపోతే ఒంట్లో ఒక్కో నరం తల్లి కట్టిపోతే నీ వెయిట్ కట్ట లవ్ సొట్ట సొట్ట టాప్ మీ Hey my dear macha ni manase vacha nama gore sikala nega jige jige మడి రాణి ఏ డ్రీమ్ లవాని నమ్మ ఉన్న సర ఫైర్ పత్తికి రచ్చా nama bichi pakko kota nunda pangu telesta ni emude yellow You're my only girlfriend, I'll give you 2
రామసలకావే ఓ కోరింటా కెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటా కెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తల్లి నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడతిప్పువే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే గోదారి గట్టు మీద రామసులకునే పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి వస్తువులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగి ఏం చేశావే చూసి చూసి కేలని మొగుడు గారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకుండా కంపెనీ పిల్లలతో ఇంటిని నింపావే సాపాతిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తిన్నా ఒకటి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఇచ్చేస్తాను మెక్కేస్తాను మిట్టాగే డాబాలు పెళ్ళయి సన్నాల్ని అయినా కానీ కాస్తారు తగ్గేదే లేదంటూ నాకు కడిగే పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింట పెట్టుకున్న సొంత మామావే హే హే లా 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 హే హే లా 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 కొత్తకోకేమో కన్నే కొట్టింది తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పింది ఈ మాత్రం ఇంటే ఇస్తే సంటే కొట్టేనా ఓ రెండు మూడల మల్లెల చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మంది మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది అబ్బబ్బ కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా ఏమంటారు శ్రీవారు మళ్ళీ ఎప్పుడు అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం అసోసియేలారా కాగుండే నీ సహకారం ముఖ్యంతో సరిపెట్ట నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసులకనే లారా నీ జంట కట్టుకున్న సంద మామనే లారా Anniversary. Now I would like to call our HM sir, Ven Gopal Rao sir, to be on the dais. Please everybody put your hands together. The touch barrier of the education, the Davarpalli. Everybody put your hands together. So many parents, their hands are not joining. Please put your hands together. Left side of the parents, left side of the screen. Please put your hands together. Students also. Very good. So 49th anniversary celebration which is running very successfully by the grace of God. Thank you sir being as a great leader of all the best future. महेश्वरा गुरुर् साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः
fast. Put your hands together, everybody. Hands, join your hands. Please encourage. तस्मै श्री गुरुवे नमः తోట సత్యనారాయణ గారు, तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. గ్రామదేవత కడియాలమ్మ దేవతాయ నమః. బాలదుర్గాంబికాయ నమః. అందరికీ 49వ వార్షికోత్సవ శుభాభినందనలు. మీ అందరికీను మీ పిల్లలు చేసేటటువంటి కార్యక్రమాలు చూసేందుకు చక్కగా వచ్చారు. అందరికీ కూడా శుభాభినందనలు. ఈ సత్యసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ 1976 ఆగస్టు 28వ తేదీ వినాయక చవితి రోజున 9:20 పాత పోలీస్ స్టేషను అంటే రెవెన్యూ షెట్లు ఉంటాయి కదా, అక్కడ ప్రారంభించబడింది. ప్రారంభించబడినప్పుడు అక్కడ ఉండే ఆ టైంలో ఉండేటటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఏమో నా పట్టుదలను పెంచి నేను అంత చదువుకున్న వాడిని కూడా దేవరపల్లిలో ఉండేందుకు ఒక పట్టుదలను కలిగించినటువంటి సిచ్యువేషన్. ఎవరో కూడా పిల్లల్ని పంపేందుకు సంసిద్ధులు కానప్పుడు తీగల చంద్రయ్య గారు వాళ్ళ అబ్బాయి చిన్న జమీందార్ అనేటటువంటి అబ్బాయిని కొబ్బరికాయ కొట్టించేందుకు పంపించాడు. ఫస్ట్ స్టూడెంట్ వాడు ఇప్పుడు లేడు, చనిపోయాడు. తర్వాత రావణపాలెం నుంచి పరిమి చౌదరి గారి తమ్ముడు పిల్లలు, తర్వాత వాళ్ళ పిల్లలు దగ్గర 10 మంది, దేవరపల్లి పిల్లలు కాదు కానీ 10-15 మంది పిల్లలు రావణపాలెం నుంచి నడిచి వచ్చేవారు. అలాగే లక్ష్మీపురం నుంచి నడిచి వచ్చేవారు. ఇప్పుడు తీగల బలరామయ్య గారి పెద్ద కోళ్ళు కూడా నా దగ్గర చదువుకున్నది, ఫస్ట్ స్టూడెంట్ అమ్మాయి. అక్కడ ప్రస్థానం అక్కడ స్టార్ట్ అయిన తర్వాత బండి వెంకటరెడ్డి గారి ఇంటి దగ్గరికి మార్చాం. బండి వెంకటరెడ్డి గారి దగ్గర మార్చినప్పటికీ ఒక 50 మంది పిల్లలు, 2వ సంవత్సరంలో 50 మంది పిల్లలు అయ్యారు. అప్పుడు గ్రామంలో ఉండేటటువంటి వాళ్ళు అందరూ కూడా సహకరించారు. నెమ్మదిగా పిల్లలు పెరగడం మొదలెట్టారు. దీనికి దేవరపల్లి వచ్చేందుకు ముఖ్య కారకుడు ఫస్ట్ దాపర్తి సోమయ్య గారు ఎర్నగూడెంలో కలిసి నన్ను, ఏమండి మీరు చదువుకున్న వాళ్ళు కదా, మీరు మా ఊళ్ళో స్కూల్ పెట్టి విద్యని నేర్పితే బాగుంటుందని చెప్పి ఆయన అడిగాడు. అడిగి ఎవరి దగ్గర తీసుకెళ్ళాడంటే డైరెక్ట్గా గనిమన కోనయ్య గారి ఇంటికి తీసుకెళ్ళాడు. గనిమన కోనయ్య గారి ఇంటికి ఎప్పుడు తీసుకెళ్ళాడంటే 28వ తారీఖు స్కూల్ పెడితే 24వ తారీఖు 23వ తారీఖు వెళ్ళాం మేము వాళ్ళ ఇంటికి. వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లల్ని చూపించి, వీళ్ళు ఉన్నారు, వీళ్ళు పంపుతారు, వాళ్ళు పంపుతారు, మీరు పెట్టండి, మంచి రోజు చూసి పెడతాను అంటే, వినాయక చవితి ఎల్లుండి వినాయక చవితి కదా, వినాయక చవితి మంచిది, వినాయక చవితి నాడు ప్రారంభించండి. మరి ఆ మహానుభావుడు ఏ దృష్టితో అన్నాడో వినాయక చవితి రోజు నెక్స్ట్ అంటే 3వ రోజు వినాయక చవితి రోజు ఈ స్కూల్ పెట్టడం జరిగింది. పెట్టడం జరిగిన తర్వాత ఆ రోజున ఉండేటటువంటి పెద్దలు, ఇప్పుడు శంకర్ దుర్గారావు వాళ్ళ నాన్న కానీ, కైరం పెద్దకాపు గారు కానీ, కేశరాజు వీర్రాజు గారు కానీ, తర్వాత సుతాపిల్ అబ్బులు గారు, తర్వాత కొటాన్ రామారావు గారు, ఇంకా పెద్దలు, ఆ రోజు ఉండేటటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు పూర్తిగా సహకరించారు. ఈ విద్యా సంస్థ ఇంత దినదిన ప్రవర్ధమానమయ్యేందుకు కారకులయ్యారు. వారందరూ ఎక్కడున్నా కానీ, అంటే కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు, వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలుపుతున్నాను. నేను దేవరపల్లి గ్రామంలో
5వ తరగతి వరకు నడిపేవాడు నేను. ఫస్ట్ 5వ తరగతి వరకే. 5వ తరగతి వరకు నడిపితే దగ్గర 500 మంది పిల్లలు ఉండేవారు ఆ రోజుల్లో నా దగ్గర. 5వ తరగతి వరకు 500 మంది పిల్లలు ఉండేవారు, బాగా చెప్తున్నారని చెప్పి. అప్పుడు హై స్కూల్కి పంపించేసేవాడిని. అక్కడ కూడా మంచి పిల్లలు. ఈవేళ ఆ రోజున కేవలం 10 రూపాయలు పెట్టి చదువుకున్నటువంటి పిల్లలు నెలకి 10 రూపాయలు చదువుకున్నట్టు ఈవేళ అమెరికాలో ఉన్నారు, ప్రొఫెసర్లుగా ఉన్నారు, ఎంతో అభివృద్ధిలోకి ఉన్నారు. నేను ఏ సంకల్పంతో అయితే ఈ స్కూల్ పెట్టడం జరిగిందో ఆ సంకల్పంతో నెరవేరినందుకు ఆ బాబా గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాను. ముందరేంటంటే నాకు కావాల్సిన నా తృప్తి ఏంటి, నాకు 10 మందికి చదువు చెప్పాలని ఈ ఊరు వచ్చాను తప్ప నేను గుళ్ళు గోపురాలు కడదామని రాలే. కానీ ఆ టైం గుళ్ళు గోపురాలు కట్టే టైం వచ్చింది. ఆ టైం ఏవో చేసుకున్నాం, అవన్నీ కూడా వదిలేసేసి సత్యసాయిబాబా గారు చెప్పినట్టు నా దైవం ఎవరంటే పిల్లలకి 2 ముక్కలు చెప్పడమే నా దైవం, మీరే నా దైవాలు. ఎందుకంటే 10 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి మీరే నాకు దైవం. దేవుడు ఎక్కడున్నాడంటే మీరే నా దేవుళ్ళు. అంటే ఏంటంటే నా దగ్గరికి పిల్లల్ని పంపించి, అంటే నా గత 49 సంవత్సరాల నుంచి మీ పిల్లల్ని పంపించి మీరు మా దగ్గరికి చేసి ఇంత అభివృద్ధికి 49 సంవత్సరాలు నాతో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నా. తర్వాత నేను కిరాణా కొట్టు పెట్టమని రాశాను. మళ్ళీ వచ్చేందుకు కారకుడు ఎవడంటే కట్టూరి సీను. క్లాప్స్ కొట్టాలి. మళ్ళీ ఈరోజు నేను నిలబడేందుకు కారణం, దేవరపల్లికి రావడానికి కారణం ఎవరంటే కట్టూరి సీను. నేను కిరాణా కొట్లో కూర్చున్నప్పుడు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి వాళ్ళ మేనగోడ్లకు అక్షాభ్యాసం చేయించాలని చెప్పి నా దగ్గరికి వచ్చి, మాస్టారు మీరు దేవరపల్లి వదిలేసి వచ్చేసారు, కానీ మా మనసు అంతా మీ మీదే ఉంది, మీరు ఎందుకు రాకూడదు, మీరు ఇప్పుడు చేసుకోవచ్చు కదా, 10 రూపాయల ఫీజు కాకపోతే 25 రూపాయలు చేసుకోండి అని చెప్పి నాకు ఒక సలహా చెప్పాడు. కట్టూరు సీన్ కూడా నా దగ్గర చదువుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా నా దగ్గర చదువుకున్నారు. అనేసరికి ఏంటి మళ్ళీ ఒక మనసు తిరిగి అమ్మా నాన్నగారిని అడిగితే మేము దేవరపల్లి వచ్చేస్తాం, నువ్వు నీ పని నువ్వు చేసుకుంటే అప్పుడు మళ్ళీ నేను బ్యాకే రావడం జరిగింది. అంటే ఏంటంటే మళ్ళీ నేను పునరుత్థానం, అంటే మళ్ళీ దేవరపల్లి వచ్చేందుకు కారకుడు కట్టూరు శ్రీనివాస్. తర్వాత మా అబ్బాయి సాయికృష్ణకి చాలా కావాల్సినాడు, చాలా ఫ్రెండు, చాలా నేనంటే భయం. నేనంటే భయం జనరల్గా వాళ్ళందరికీ కూడా ఈ ఊళ్ళో చాలామందికి నేనంటే కోదండం చేస్తానని ఇదని అదని చాలా భయపడేవారు. నెక్స్ట్ శంకర దుర్గారావు, అతను ప్రెసిడెంట్, వాళ్ళ భార్య గారు నా దగ్గర చదువుకుంది. శంకర దుర్గారావు కూడా నా దగ్గరే చదువుకున్నాడు. 5వ తరగతి వరకు నా దగ్గర చదివారు. వాళ్ళ అక్క నా దగ్గర, వాళ్ళ చెల్లెలు సత్యవతి నా దగ్గరే చదివింది. వీళ్ళందరూ కూడా నా దగ్గర చదివారు. వాళ్ళ పెద్దనాన్నగారి పిల్లలు కానీ వీళ్ళు కానీ. అయితే తన ప్రెసిడెంట్ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు కూడా ఏ అవసరం వచ్చినా, స్కూల్కి సంబంధించిన ఏ అవసరం వచ్చినా కూడా తను ముందుండి, మాస్టర్ మీరు రావద్దు, మీ అబ్బాయిని పంపండి, చేసేయండి మనకి చేశాడు. కాబట్టి ఏంటంటే అతను కూడా దీవెనలు అందిస్తున్నా. ఎందుకంటే కృతజ్ఞతలు అనేవి ఉండకూడదు, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మంచి అభివృద్ధిలోకి రావాలని. తర్వాత ఇంకో విషయం ఏంటంటే శంకర దుర్గారావు ఈ స్టేజీ మీద 2 నాటికలు వేశాడు చిన్నదనంలో. ఒకటి హరిశ్చంద్రుడు అబద్ధం ఆడాడని చెప్పి నేను నాటిక రాశానప్పుడు అందులో హరిశ్చంద్రుడు వేషం వేయించాను. ఆ ఫోటో ఆ మధ్య ఒకసారి అదేదో ఫోటో దొరికితే ఫోటో కూడా పెట్టి నేను పంపించాను. నేను ఫోటో అప్పుడు తీసిన ఫోటో, 40 సంవత్సరాల క్రితం తీసిన ఫోటో. తర్వాత విశ్వనాథ నాయకుడని చారిత్రక నాటకం, అందులో కూడా విశ్వనాథ నాయకుడు ఏదో వేశాడు 2 సార్లు. అప్పాజీ ఏదో వేషం వేశాడు. అంటే ఏంటంటే ఆ రోజు ఈరోజు ఒకటే ఉత్సాహం ఏంటంటే మీరే. ఇంత ఉత్సాహానికి కారణం ఎవరంటే ఎవరో కాదు, మీరందరూ నా వెనకాల ఉండి ఎదరికి తీసుకెళ్ళారు కాబట్టి నేను ఈవేళ ఈ స్టేజ్లో ఉన్నాను. ఇంకోటి చెప్తున్నా నేను, కాబట్టి ఏంటంటే ప్రతి పేరున
మరి ఇంత సహకరించినందుకు, మీరు వచ్చినందుకు, చివరి వరకు ఉండి పిల్లల కార్యక్రమాలు చూడమని కోరుతూ దుర్గారావుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సాయి విద్యానికేతన్ అనేది కృతజ్ఞతా సర్వీస్ సొసైటీ అనే పేరు మీదట పెట్టాం. వినాలి ఒకసారి, అందరూ ఒకసారి వినాలి, పిల్లలు పెద్దలు అందరూ కూడా. కృతజ్ఞతా సర్వీస్ సొసైటీ అని ఎందుకు పెట్టారు మేస్టర్ అని అడిగారు. అంటే నేనేం చెప్పానంటే, నేను ఈ గ్రామానికి కృతజ్ఞుడినై ఉన్నాను నేను. కాబట్టి కృతజ్ఞతా సర్వీస్ సొసైటీ అని పెట్టి ఈ గ్రామంలో ఒక మంచి పనులు చేయాలి ఈ సొసైటీ ద్వారా అని చెప్పి ఈ సొసైటీ పేరు మీద పేసి కొంతమంది కోటూరు భీమరాజు గారు, తర్వాత తోట సత్యనారాయణ గారు, తర్వాత ఆకుల శ్రీనివాసు, తర్వాత మన తంబిగారు అని చెప్పి కేశీరాజు తంబిగారు, వీళ్ళందరినీ మేము మా ఆవిడి సాయి కృష్ణ ఈ మెంబర్లుగా పెట్టి ఒక 9 మందితోటి పెట్టాం. ఇప్పుడు ఏంటంటే తోట సత్యనారాయణ గారు మా సర్వీస్ సొసైటీకి సెక్రటరీ, మంచి స్నేహితుడు. పూర్వకాలం నుంచి ఏంటంటే నాకు అండదండలుగా ఉన్నాడు. తర్వాత కోటూరు భీమరాజు గారు రమ్మని చెప్పాం, ఆయన మరి కారణాలతో రాలేదు, ఎందుకు రాలేదు తెలియదు. ఇప్పుడు యానివర్సరీ అయితే ఇంత టెక్నాలజీ వచ్చింది, అప్పుడు టెక్నాలజీ లేదు. టెక్నాలజీ లేనప్పుడు నాతో లోనా మీద రాజమండ్రి వచ్చి నాతో పాటు వచ్చి ఈ ప్రైజులు అయ్యి కొనేందుకు అవన్నీ కూడా మీరు చదువుకునేప్పుడు నాతో పాటు వచ్చి ఆ సర్టిఫికెట్లు కొట్టించడం కానీ ఇదంతా కూడా నాతో ఉండేవాడు. ఆయనకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత దుర్గారావుని మాట్లాడబోతున్నాం. ఈరోజు సత్యసాయి పబ్లిక్ స్కూల్ 49వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా అయినటువంటి గౌరవనీయులు పూజ్యులు గోపాలరావు గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి తోట సత్యనారాయణ గారికి, ఎక్స్ సొసైటీ చైర్మన్ కట్టూరు శ్రీనివాసరావు గారికి, వేదిక దిగున ఉన్నటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఎక్కువగా సుదీర్ఘ ఉపన్యాసాలు కాదు, పిల్లలందరూ కూడా ఇసుకెత్తిపోయి ఉన్నారు. ఈ సందర్భంగా 2 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటాను. గోపాలరావు మాస్టారు దేవరపల్లిలో ఈ స్కూల్ పెట్టే టైంకి ఎక్కడా కూడా స్కూల్ పెట్టడానికి ఎవరో కూడా సాహసించినటువంటి రోజులు. నిజంగా ఆ స్కూలు ఆయన దేవరపల్లిలో పెట్టారు, కానీ ఏ రాజమండ్రిలోనో, ఏలూరులోనో, విజయవాడలోనో పెట్టుంటమైతే శశి విద్యా సంస్థలు అంత ఉన్నత స్థాయికి వెళ్ళి ఆయన ఆర్థికంగా చాలా బాగుండేవారు. ఆ వారికి ఈ ప్రాంతం మీద, ఈ గ్రామం మీద ఉన్నటువంటి మక్కువతో ఈ స్కూల్ ఎక్కడే కంటిన్యూ చేసి ఈ విద్యార్థులందరికీ కూడా ఇక్కడ చాలా ఉన్నతమైన విద్యను అందించినటువంటి మహా వ్యక్తి గోపాలరావు గారు. నిజంగా ఆ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం అంటే ఎవరికి తెలియని రోజుల్లో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టడం జరిగింది. నాకు తెలిసి మా తరం నుంచి ఈ తరం వరకు కూడా 150% మంది ఆయన దగ్గర చదువుకున్న వారే, ఆయన చేత దెబ్బతిన్న వాళ్ళే. నిజంగా ఈరోజు పిల్లలకి మాస్టర్లు అంటే పెద్ద ఎక్కడ భయం లేదు, కానీ ఆ రోజుల్లో గోపాలరావు గారు పక్క వీధిలో ఉంటే మేము వీధిలోంచి పారిపోయేవాళ్ళం. అటువంటి క్రమశిక్షణ ఖచ్చితంగా నేర్పేవారు. అదేవిధంగా ఆ రోజుల్లో భగవద్గీత నేర్పేవారు, పిల్లలకి సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టేవారు, చదువులో కూడా అంత ముందుండి చదువు నేర్పించేవారు. అటువంటి గోపాలరావు గారికి ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా సోదరుడు సాయికృష్ణ 3 సంవత్సరాల క్రితం ఒక దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. మరి నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ సంఘటన జరిగినప్పటికీ కూడా గోపాలరావు గారు మొక్కవని దీక్షతో మళ్ళీ ఈ సంస్థను నిలబెట్టాలని చాలా మనోధైర్యం కూర్చుకొని ఈరోజు ఈ సంస్థను నిలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆ సాయికృష్ణ గారి ఆత్మను శాంతి చేకూర్చాలని, అదేవిధంగా గోపాలరావు గారికి మనోధైర్యం కల్పించాలని కోరుకుంటూ, మీరందరూ కూడా తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. పిల్లల చదువే మనందరికీ ముఖ్యం. ఏదో స్కూల్లో పిల్లల్ని మాస్టర్ కొట్టారు, తిట్టారని మీరు ఎవరో కోపించుకోకుండా, వారు మన భవిష్యత్తు కోసమే, మన పిల్లల భవిష్యత్తు కోసమే చెప్తారని మీరు కూడా అర్థం చేసుకోవాలని, ఈ స్కూలు వారిది కాదు మనందరిదని చెప్పి ఈ స్కూల్ యొక్క అభివృద్ధిలో మీరు అందరూ కూడా తోడ్పాటును అందిస్తారని, అదేవిధంగా పిల్లలకి మంచి భవిష్యత్తుని గోపాలరావు గారు అందిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. సీనియర్ విలేకరి శ్రీ తోట సత్యనారాయణ గారికి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ సత్యసాయి విద్యానికేతన్ స్థాపించి 49 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మేము ముఖ్య అతిథిగా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక వేణుగోపాలరావు గారి గురించి నేను 4 ముక్కలు చెప్పదలుచుకున్నాను, అంతకంటే ఎక్కువ మాట్లాడను. వేణుగోపాలరావు గారు అనే మాట మాట్లాడటానికి కూడా మాకు భయపడే స్టేజ్లో మాకు విద్య నేర్పాడు ఆయన. ఆయనకి మేము ఎప్పుడూ కూడా కృతజ్ఞతలుగా ఉంటాం. మాకు ఒక క్రమశిక్షణ అలవాటుపడిందంటే
ఆ కాన్వెంట్ స్కూల్లో మేము చదవటం వల్ల ఏర్పడింది. మేము చదివేటప్పుడు ఓన్లీ తెలుగు మీడియం చెప్పారు. తర్వాత దాన్ని దినదిన అభివృద్ధి చేసుకుంటూ ఇంగ్లీష్ మీడియంగా మార్చి చాలా అభివృద్ధి చేశారు. మా సోదరుడు సాయి కృష్ణ గారు ఇంగ్లీష్ మీడియం చెప్పుకుంటూ 10th క్లాస్ వరకు చేశారు. ఈయన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉండి ఫస్ట్ టైం సాయి మందిరం కట్టారు. తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కట్టడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించి ఆధ్యాత్మికంగా కూడా చాలా దేవరపల్లికి చాలా చాలా ఉపయోగపడ్డారని మా ఉద్దేశం. ఆయన ఈరోజు ఈ వయసులో కూడా ఈ సంస్థను నడుపుతున్నారంటే అది దేవుడు ఆయనకి ఇచ్చిన బాగా కృతజ్ఞత, బాగా ఆయనకి ఇచ్చిన ధైర్యం అని చెప్పుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చేసిన సీనియర్ తెలుగుదేశం నాయకుడు శంకర దుర్గారావు గారికి, సొసైటీ మాజీ అధ్యక్షుడు కరుటూరి శ్రీనివాసరావు గారికి, మా స్నేహితుడు, మా శ్రేయోభిలాషి, నా అన్న, ఈ హై స్కూల్ స్థాపకుడు సత్యరాజు వేణుగోపాలరావు గారికి, ముఖ్యంగా ఆయన సతీమణి సూర్యకుమారి గారికి నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు నా ఆశీస్సులు. ఈ ప్రాంగణం ఎంతో పవిత్రమైనది. పక్కన బాలదుర్గమ్మ వారి ఆశీస్సులతో ఈ హై స్కూల్ దినదినాభివృద్ధి చెందుతుంది. 1976లో ఈ వేణుగోపాలరావు గారు దేవరపల్లిలో కాన్వెంట్ కట్టాలని ఉచితం నాకు తెలుసు. నాకు కూడా ఆ రోజుల్లో నేను, కాట్రు భీమరాజు గారు, మాదావరపు దేవేంద్రుడు, గద్దే నాగేశ్వరరావు, అలాగే దుగ్గురు సూచంద్ర అంటే వాళ్ళం కూడా మేము చదువుకునే వాళ్ళం. నేను అప్పుడు 76లో 10th పాస్ అయ్యి ఉన్నాను. తర్వాత ఆ రోజుల్లో అప్పుడప్పుడే అంతకుముందు 49-50 సంవత్సరాల క్రితం దేవరపల్లి బాగా వెనుపడిన గ్రామం. అంతా వర్షాధారం మీద ఆధారపడి రైతాంగం జీవించడం వల్ల అంత అభివృద్ధి చెందలేదు. అప్పుడప్పుడు పొగాకు 76-80 మధ్యన పొగాకు వేయటం వల్ల రైతు వారి కూడా కొంచెం ఆర్థికంగా బలోపేతం చెంది కొంచెం అభివృద్ధి చెందారు. ఆ సంధి టైం అభివృద్ధి చెందుతూ ఉన్న దేవరపల్లిలో ఈ సత్యసాయి పబ్లిక్ స్కూల్ పెట్టి ధైర్యంగా వచ్చి ఈ ప్రాంతానికి ఎంతో మందికి విద్యను అభ్యసించిన మా స్నేహితుడు, మా అన్న వేణుగోపాలరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఆ రోజుల్లో ఎంతో కష్టపడి అన్నట్టు కేవలం 12 మంది విద్యార్థులతో ఇప్పుడు ఉన్న పాత పోలీస్ స్టేషన్ అంటే చందన సూర్యరావు గారు ఇంట్లో పెట్టారు. ఒక కొన్నాళ్ళ తర్వాత బెండంగటెడ్డి ఇంట్లో పెట్టినప్పుడు కూడా మేము కూడా అప్పుడు స్టాఫ్ కూడా కొరత ఉండేది. జీతాలు ఇవ్వలేక పరిస్థితుల్లో మేము కూడా అప్పుడు 10th పాస్ అయిన ఉండేవాళ్ళు, నేను గద్దెనేశ్వరం కూడా ఒక్కొక్క క్లాసు చెప్పేవాళ్ళు. అలా చెప్పిన వాళ్ళు మాకు అలా గన్నిమని వెంకటేశ్వరరావు, అలా యాగంటి వెంకటేశ్వరరావు కూడా చిన్నపిల్లలు వాళ్ళకు కూడా నేను అప్పుడప్పుడు వెళ్ళి క్లాస్ చెప్తూ ఉండేవాడిని. అనుభవంతో మాకు గోపాలరావుకి మాకు అభినవ సంబంధం ఏర్పడి ఎంతో స్నేహంగా ఉంది. ఆ స్నేహంతో ఈ పాఠశాలని ఎలాగ అభివృద్ధి చేయాలని తపనతోటి ఎంతో కష్టపడి ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకుని ఈ స్థాయికి ఈ పాఠశాల వచ్చిందంటే చాలా గొప్ప విషయం. మన శంకర దొగ్గర గారు అన్నట్టు ఆ రోజుల్లోనే రాజమండ్రి, వైజాగ్ ఆ టైంలో ఈయన ఈ స్కూల్ పెట్టుంటే పాటికి కార్పొరేట్ స్థాయిలో ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. ఈయన త్యాగం చేసి గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు మంచి విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో లాభాపేక్ష లేకుండా సొంత డబ్బులు కూడా గడవటం రోజు సొంత డబ్బులు కూడా పెట్టి 2-3 సంవత్సరాలు చాలా కష్టపడి ఈ పాఠశాలని ఈ స్థితికి తీసుకొచ్చారంటే గోపాలరావు గారి యొక్క గొప్పతనం. ముఖ్యంగా ఆయనకు చేదోడుగా ఉన్నటువంటి ఆయన భార్య సూర్యకుమార్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొన్ని దురదృష్ట పరిస్థితుల్లో ఇటీవల కాలంలో వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చనిపోవటం చాలా బాధాకరం. ఆ బాధతో గోపాలరావు గారు 1 సంవత్సరం పాటు కోలుకోలేదు. అయినా పట్టుదల విక్రమార్కోవడానికి ఈ పాఠశాలని మంచి ఉన్నత స్థితికి తీసుకువచ్చి ఎంతోమందిని ఉన్నత విద్యను అభ్యసించి ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు రాజకీయంగా సుర్గారావు గారు, అలాగే మన కరుటూరి శ్రీనివాసరావు ఎదిగారు. అదేవిధంగా ఎంతోమంది ఉన్నత ఉద్యోగాలు చేసి ఈ పాఠశాల ప్రాథమిక స్థాయిలోనే గట్టి పునాది ఉంటేనే ఆ విద్యార్థి ఎవరైనా సరే ముందుకి వెళ్ళగలుగుతారు. అలాగే మన భగవంతు శ్రీరామచంద్రుడికి ప్రాథమిక గురువు ఎవరో వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడు వేసిన పునాది వల్లే
మనకి శ్రీరామచంద్రుడు గొప్ప ఆదర్శమూర్తిగా ఎంతో దైవంగా మనకి వెదిగాడు. ఆ శ్రీరామచంద్రమూర్తికి ప్రాథమిక నేర్పింది వశిష్ఠుడు, మీకు అందరికీ ప్రాథమిక నేర్పించింది గోపాలరావు గారు. ఆయన ఆశీస్సులు మీకు అందరికీ ఉంటాయని, అలాగే భవిష్యత్తులో ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెంది ఎంతోమంది మేధావులను, రాజకీయవేత్తలను, ఉన్నత ఉద్యోగులను అందిస్తారని గోపాలరావు గారికి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు, అలాగే గోపాలరావు గారికి ఒక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పిల్లలు ఇప్పటి నుండే వృత్తి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలి. కొంత ఇటీవల పాశ్చాత్య సంస్కృతి వలన కొన్ని అడ్డదారులు తొక్కి ఈ సెల్ ఫోన్ల వల్ల మంచి చెడు ఉంటుంది. ఆ సెల్ ఫోన్ల వాడకం తగ్గించుకొని సెల్ ఫోన్లో మంచిని సేకరించుకొని దాని ముందు సాగితే మరంతా అభివృద్ధి చెందుతారు. చిన్నప్పటి నుండి ఈ మారిన పాఠ్యాంశాల్లో క్రమశిక్షణ కొంత ఉండటం లేదు. మీరు కూడా తల్లిదండ్రులతో సొంత శతకాలని అవన్నీ మంచి పాఠశాల మా చిన్నప్పుడు మంచి క్రమశిక్షణతో కూడా పాఠ్యాంశాలు ఉండేవి, ఇప్పుడు తెరమరుగు అవుతుంది. కనుక మీరు ఈ పాఠ్యాంశాలు చూసుకుంటూ పెద్ద బాల శిక్ష అవన్నీ కూడా మీరు ఇంటి దగ్గర నేర్చుకుంటే మరి మంచి గొప్ప మేధావులు అవుతారు. మీరు కూడా మీ తల్లిదండ్రులతో కూడా మీరు గౌరవించి మీకు మొదటి గురువు తల్లి, ఆ తల్లి వద్ద నుండి మీరు మంచి విద్యను అభ్యసించి పెద్ద బాల శిక్ష ప్రతి ఇంట్లో ఉంటే ఆ పెద్ద బాల శిక్ష చదివితే మీకు 90% జనరల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఏ కాంపిటీషన్ పరీక్షలకు వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే పెద్ద బాల శిక్షలో ఉన్నట్టు మీరు చదివారనుకో మీరు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతారు. ఏ కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ అన్నా మీరు పాస్ అవుతారు. ముఖ్యంగా తండ్రులు కూడా ఈ పాఠశాలలో చెప్పిన విద్యార్థి కొంతవరకు ఉంటుంది, 60%. మిగిలిన 40% తల్లిదండ్రులు మీ పిల్లలకి సరిగా చెప్పి వాళ్ళని మరింత ఉత్తేజపరులు చేయాలి. ఈ అవకాశం ఇచ్చినట్టు గోపాలరావు గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ కోరుతుంది. సత్యసాయి విద్యానికేతన్ 49వ వార్షికోత్సవానికి ఇచ్చేసిన మా గురువు గారు వేణుగోపాలరావు మాస్టర్ గారికి, శంకర దుర్గారావు గారికి, కరుటూరు శ్రీనివాసరావు గారికి, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దేవరపల్లి సత్యసాయి విద్యానికేతన్ అంటే ఒక బ్రాండ్. అంటే గతంలో మేము 7 సంవత్సరాలు 7th క్లాస్ వరకు చదువుకున్నాం గురువుగారి దగ్గర. ఇవాళ తల్లిదండ్రులు బిడ్డలకి జన్మనిస్తే ఆ బిడ్డలకి ఒక విజ్ఞానాన్ని పెంపొందించి అతనికి ఒక దారి, ఒక మార్గాన్ని చూపించేవాడే ఉపాధ్యాయుడు. అటువంటి ఎంతోమంది విద్యార్థులకు ఇవాళ ఆయన వేసిన బాట ఎంత కాదు. ఎందుకంటే దేవరపల్లిలో మీరు ప్రతి కుటుంబంలో ప్రతి ఇంటిని పరిశీలిస్తే ప్రతి కుటుంబంలో కూడా ఒక విద్యార్థి సత్యసాయి కాన్వెంట్ నుంచి చదివిన ఒక విద్యార్థి కంపల్సరీగా ఉంటాడు. మీరు హై స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా హెచ్ఎం గారు రూమ్ దగ్గరికి వెళ్తే ఒక బోర్డు కనపడుతుంది. ఆ బోర్డులో 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన విద్యార్థి పేరు బోర్డులో ఉంటుంది. మీరు గత 10-15 సంవత్సరాల్లో మేము హై స్కూల్లో చదివినప్పుడు మేము వెళ్ళి ఆ బోర్డు చూస్తే ప్రతి విద్యార్థి కూడా హై స్కూల్లో ఫస్ట్ వచ్చిందంటే ఒక సత్యసాయి విద్యార్థికి అతను ఒక్కసారి నేనేదో మాట చెప్తున్నాను కాదు, మీరు వెళ్ళి హై స్కూల్ దగ్గర పరిశీలించండి. ప్రతి విద్యార్థి కూడా సత్యసాయి విద్యార్థికేతన్ నుంచి వెళ్ళిన స్టూడెంటే. ప్రతి విద్యార్థి కూడా హై స్కూల్ ఫస్ట్ 10th క్లాస్ ఫస్ట్ ఒక సత్యసాయి విద్యానికేతన్ నుంచి వెళ్ళిన విద్యార్థి ఉండేవాడు. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఒక మంచి పొజిషన్లో ఉన్నారంటే ఆ మహనీయుడు మా వేణుగోపాలరావు మాస్టర్ గారు పెట్టిన విద్యాపేక్ష. ఆయనకి ఎప్పుడూ కూడా దేవరపల్లిలో మేము చదువుకున్న విద్యార్థులందరం కూడా రుణపడి ఉంటాం. మీరందరూ కూడా ఇవాళ ఆయన ఈరోజు ఈ స్టేజ్లో ఒక ఆ ప్రమాదం, వాళ్ళ అబ్బాయికి ప్రమాదం జరిగిన తర్వాత మా మాస్టర్ గారు ఎలాగుంటారో ఆయన మళ్ళీ మనుషుల్లోకి వస్తారా లేదా అని చాలా బాధపడ్డాం. కానీ మీ అందరూ మీ విద్యార్థుల్ని తన బిడ్డ కింద తన బిడ్డలుగా భావించైనా మళ్ళీ ఆయన ఒక పునర్జన్మతో మీ ముందుకు వచ్చి మళ్ళీ ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారంటే కారణం మీ పిల్లల వల్ల అయినా అతను బాధను దిగమింగుకుండి ఒక పిల్లల్ని మంచి విద్యార్థుల్ని
దేశ పౌరులను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తన బాధలను దిగమింగుకుండి ఆయన ముందుకు వెళ్తున్నారు. మీరు కూడా అందరూ కూడా నేను ఒక విజ్ఞప్తి మీకు కూడా, ఇవాళ ఒక విద్యా వ్యవస్థను నడిపించాలంటే దానికి చాలా కష్టతరమైన విషయం. ఎందుకంటే దానికి కావాల్సిన వనరులు ఇది మాస్టర్లకి జీతాలని అవన్నీ చాలా ఖర్చులు ఉంటాయి. మీరందరూ కూడా దయతో, ఎందుకంటే ఆయన వయసు పెద్దదైపోయింది, మీరు కూడా ఫీజులు సకాలంలో కట్టి మాస్టర్ గారి అభివృద్ధికి, విద్యా అభివృద్ధికి మీరందరూ కూడా తోడ్పాటు అందిస్తారని అందరూ విరమించుకుంటున్నాను. మహేశ్వరా గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై